ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు శుభాభివందనాలు మీకు తెలియజేస్తున్నాం. ప్రొద్దున్నే లేచి కాలకృత్యాలను ముగించుకొని మరి ప్రభు సన్నిధిలో మొదటి స్థానము, మొదటి ప్రాముఖ్యత, మొదటి ప్రాధాన్యత ప్రభుకిచ్చి హృదయానుసారంగా ప్రార్థన చేసుకొని మీ పనుల్లోకి మీరు వెళ్ళండి. మిమ్మల్ని దేవుని యొక్క ప్రశాంతత, నెమ్మది ఆవరించి నడిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఒక అద్భుతమైన, శ్రేష్టమైన, మంచి వాగ్దానం మనం చూద్దాము. 136వ కీర్తనల గ్రంథం 4వ వచనం. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. ఈ 136వ కీర్తన ఒక స్పెషల్, ఒక ప్రత్యేకమైన కీర్తన ఉంటున్నది. మరి ఆయన కృప నిరంతరముండును అని ఎన్ని మార్లు వచ్చిందో మీరు ఒకసారి ఈ ఉదయకాలపు వాగ్దానంలో మీరు కామెంట్ చేయాలి. చదువుకున్న వారైతే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాలి. చదివి రాని వాళ్ళు ఈ వీడియో చూస్తే మీ ప్రక్కన ఉన్న మీ పిల్లల్ని, పక్కన వారిని అడిగి తెలుసుకోనండి. ఎన్నిసార్లు ఆయన కృప నిరంతరం ఉండునని రాసి ఉన్నది. ఎంత అద్భుతమైన మాట! ఆయన కృప నిరంతరం ఉండేది ఎల్లప్పుడూ. పాత నిబంధనలో, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కృప, వేరువేరుగా పనిచేసినటువంటి కృప ఈ రోజున నూతన నిబంధనలో ఎల్లకాలం అనుక్షణము తల్లి వలె మనల్ని ఆదరిస్తూ ప్రతి విషయంలో మనల్ని నడిపించేదే ఆయన కృప. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయువాడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. ప్రభువు ఒక్కరు మాత్రమే. మనం నలుదిశలా తిరగాల్సిన అవసరం లేదు. నలుగురు వ్యక్తుల్ని సంప్రదించాల్సిన అవసరం లేదు. ప్రార్థన కాకపోతే ఇంకొక ఎవరినైనా సంప్రదించవచ్చా, మరి అన్య సంబంధమైనవి సంప్రదించవచ్చా, అంత అవసరం లేదు నీకు. ఆయన ఒక్కడే నీకు చాలును. మహా ఆశ్చర్య కార్యములు చూడండి. ఒక చిన్న ఉదాహరణగా చూసినట్టయితే పరిశుద్ధ లేఖనంలో మోషే గారు ప్రజల్ని నడిపిస్తున్నప్పుడు ఎర్ర సముద్రము వారు ముందుగా నడిచినప్పుడు మరి మోషే ఎవరిని అనుసరించాడండి? ఆకాశమందున ప్రభు తట్టే చూశాడు. ప్రజలు 4 రకాల మాటలు, అనేక రకాల నిందలు మాట్లాడినా కూడా మోషే గారు దేవుని వైపు మాత్రమే చూశారు. మహా ఆశ్చర్య కార్యం జరిగింది కదా వారి ముందు. ఆ ఎర్ర సముద్రము ఏనాడు చరిత్రలో ఎప్పుడు కూడా రెండుగా చీలనేటువంటి ఎర్ర సముద్రం మోషే తన కర్రను చాపగా మరి నీళ్లు గోడ వల్లే నిలిచాయి. ఒక చిన్న ప్లేట్లో నీళ్లు పోస్తేనే అవి ఎంతగా ప్రవహిస్తాయో, ఒక చిన్న ప్లేస్లో నీళ్లు పడబోస్తేనే ఎంతగా అవి ప్రవహిస్తాయో మనకు తెలుసు. మరి సముద్రానికి కూడా ఒక సరిహద్దును నిర్మించిన దేవుడు, గోడ వల్ల నీళ్ళని ఆపిన దేవుడు మన దేవుడు అండి. నీళ్ళు అలాగా ఆగిపోయి రహదారి ఏర్పడ్డది. అది మహా ఆశ్చర్యకార్యమే. ఈరోజు ఏ సమస్య ఏదైతే ఉందో, పరిస్థితి ఏదైతే ఉందో, నీ సమస్యను కూడా దేవుడు ఒక నీళ్లను ఆపివేసినట్టుగా గోడలాగా నిలిపివేసిన, ఎక్కడి సమస్యలు అక్కడ కట్టుదిట్టము చేయగల శక్తి, మహా ఆశ్చర్యకరమైన శక్తి మన ప్రభులో ఉన్నది. కాబట్టి ఈ రోజు నుండి నువ్వు మనుషుల్ని, శక్తిని, దేనిని కూడా ఈ లోక సంబంధాన్ని ఆశ్రయించక ఒకడే ఆశ్చర్యకార్యము చేయగల ఏకైక దేవుని నువ్వు ఆశ్రయించదుగాక. తద్వారా కలిగే అద్భుతము, ఆశ్చర్యం మీ జీవితంలో, మీ కుటుంబంలో జరుగునుగాక. మరి ఎంతమంది బిడ్డలైతే నీ సన్నిధిలో ప్రభువా, ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయగలవాడు, ఆయన కృప నిరంతరం నా తోడుగా ఉంటుందని నమ్ముచున్నారు, వారి జీవితంలో అద్భుతము, ఆశ్చర్యము జరుగునుగాక. వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న శత్రువు కానీ, సాతాను కానీ, అపవాది కానీ, మనుషులు కానీ వారి ముందు నిలవకుండా నీ మహా ఆశ్చర్య కార్యం వారి జీవితంలో, వారి కుటుంబంలో జరుగునుగాక. బిడ్డలందరినీ కృపతో నింపండి, తృప్తిపరచండి. అయ్యా తండ్రి, ఇదిగో 136వ కీర్తన 4వ వచనంలో ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరం ఉండునని ఎన్నో మార్లు నువ్వు 136వ కీర్తనలో రాసి ఉంచావు. ఈ రోజున దాన్ని బిడ్డలు గుర్తుపట్టగలగాలి. అందుకే అయ్యా తండ్రి, నీ సన్నిధిలో అడుగుచున్నాము ఒక ప్రశ్నగా. అయ్యా తండ్రి, ఇదిగో ప్రభు, నువ్వు ఎన్ని మార్లు నీ కృపను గురించి పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచున్నావు దేవా, మా కోసమే తండ్రి. అందుని బట్టి నీకెంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినమున బిడ్డలందరినీ ఆశీర్వదించి, ఆరోగ్యంతో, ఆశీర్వాదం దీవించి, తృప్తిపరిచి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.